హాయ్ ఎవరివన్, నేను మీ పవన్. అజిత్ అండ్ త్రిష యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆదిత్ రవిచందన్ ఈజ్ డైరెక్టర్. ఈ మూవీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ ఈ మూవీ ఈ రోజే నేను చూడడం జరిగింది. అండ్ ఒక పాయింట్లో అజిత్ అనే ఒక క్యారెక్టర్, తల అజిత్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. అటువంటి అజిత్ కొన్ని మూవీ సెలక్షన్ లో, స్టోరీ సెలక్షన్ లో కొంచెం ఈ మధ్య వచ్చిన మూవీలో కూడా పరమ బోరింగ్ ఉంటుంది మూవీ. అండ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద అట్లీస్ట్ అప్ టు ద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇటువంటి టైంలో అజిత్ నుంచి అప్పుడెప్పుడో గ్యామ్లర్ అండ్ పిల్ల తర్వాత అటువంటి అవుట్పుట్ వస్తే అజిత్ నుంచి ఎలా ఉంటుంది థియేటర్లో, సేమ్ ఈ మూవీ అలాగే ఉంది. అదిక్ రవిచందన్ ఈస్ ద హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ అజిత్. సో ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూపించాలనుకుంటాడో అలానే చాలా క్లారిటీగా, క్లియర్గా, లౌడ్గా తన హీరోని చూపించాడు స్క్రీన్ మీద. సరే, స్టోరీ గురించి అండ్ స్టోరీ ప్లాట్ గురించి మనం అది సెకండరీ. బట్ ఈ మూవీ నిజంగా మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం తమిళ్ పైత్యం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో తమిళ్ సెటప్ అండ్ ఎలివేషన్స్, టూ మచ్ ఎలివేషన్స్. ఇఫ్ యు ఆర్ అజిత్ ఫ్యాన్, మీకు అజిత్ అంటే ఇష్టం ఉంటే కంపల్సరీగా ఈ మూవీ అయితే థియేటర్లో మీకు ఒక పండగ లాంటిది. కంపల్సరీ థియేటర్లో ఎంజాయ్ చేయకుండా అయితే బయటికి రాలేదు. అప్పుడెప్పుడు హరీష్ శంకర్ యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తీశాడు. గబ్బర్ సింగ్ మూవీ చూస్తుంటే ఫ్యాన్స్ కి అయితే పూనకాలు వచ్చాయి. సో అటువంటి మూవీయే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ అని కూడా చెప్పొచ్చు, ఫ్రమ్ అదిక్ రవిచందన్. సో చాలా బాగా చూపించాడు అజిత్ ని. అండ్ వింటేజ్ అజిత్, నాట్ ఓన్లీ ప్రెసెంట్ అజిత్, వింటేజ్ అజిత్. అండ్ వింటేజ్ అజిత్ కూడా కొంచెం యంగ్ లో అఫ్ కోర్స్ కొంచెం ఏ వాడారు. సో ఏ వాడినా ఆ ఎపిసోడ్స్ వరకు మాత్రం చాలా బాగా తీశాడు. సో అజిత్ ని మనం ఎలా చూడాలనుకుంటాం స్క్రీన్ మీద అలానే ఉన్నాడు. అన్ని రకాలుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. కాకపోతే కొంచెం ఎలివేషన్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ అయిందా అనిపిస్తుంది. బట్ వీ కెన్ ఇగ్నోర్ దట్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ద అజిత్ లుక్స్, అజిత్ పర్ఫార్మెన్స్, అజిత్ యాక్టింగ్. ఈ వీటిని మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీలో. అండ్ అజిత్ తో పాటు త్రిష అండ్ సునీల్ అండ్ అఫ్ కోర్స్ ప్రభు, సో ప్రసన్న, వీళ్ళందరూ మంచి క్యారెక్టర్స్ పడ్డాయి వీళ్ళకి. అయితే ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ వీళ్ళకి ఒక క్యారెక్టర్స్ ఉందని చెప్పడం కంటే వీళ్ళందరి పని ఏంటంటే ఫస్ట్ అండ్ రెడ్ డ్రాగన్, మన అజిత్ ఉండే పేరు రెడ్ డ్రాగన్. రెడ్ డ్రాగన్ ఏకేగా ఎలా చేంజ్ అయ్యాడు అండ్ ఏకేగా చేంజ్ అయిన అజిత్ ఆ రెడ్ డ్రాగన్ మళ్ళీ రెడ్ డ్రాగన్ ఎందుకు అయ్యాడు, రెడ్ డ్రాగన్ ఎందుకు చేంజ్ అయ్యాడు అనేది మన సినిమా స్టోరీ. సో ఫస్ట్ స్టార్టింగే తను ఆ రెడ్ డ్రాగన్ గా, ఒక గ్యాంగ్స్టర్ గా అన్ని వదిలేసి జైలుకి వెళ్ళిపోతారు యాజ్ ఏకేగా. మళ్ళీ తను కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సిచ్యువేషన్ లో మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. అసలు ఎందుకు బయటకు వచ్చాడు అనేది స్టోరీ ప్లాట్. చాలా సింపుల్ స్టోరీ ప్లాట్. స్టోరీ నేను గొప్ప స్టోరీ అని చెప్పను కానీ కొంచెం అయితే ఒక గ్యాంగ్స్టర్ మూవీని చాలా సీరియస్ మోడ్ లో చాలా చూసాం మనం. బట్ అదే గ్యాంగ్స్టర్ మూవీని కొంచెం హ్యూమరస్ వేలో, కొంచెం సిల్లీగా, కొంచెం క్రిన్స్ గా ఎలా చూపించచ్చు అని అదిక్ రవిచందన్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ కంపల్సరిగా అజిత్ ఫ్యాన్స్ కి అయితే కంపల్సరిగా ఈ మూవీ నచ్చుతుంది. అండ్ మెయిన్ గా చూపొస్తుంది సినిమాటోగ్రఫీ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ బై మైత్రి మూవీ మేకర్స్ ఆర్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కొన్ని వింటేజ్ సీన్స్ కూడా తీసుకొచ్చారు. అక్కడ కూడా సెటప్ కూడా చాలా బాగుంది. సో మా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్, టాప్ నాచ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. కొంచెం మనకి కొన్ని సాంగ్స్ బాగున్నా, కొన్ని టైమింగ్ లేక, కరెక్ట్ టైం రాక డిఫరెంట్ సాంగ్స్ అవన్నీ చేయడం వల్ల సాంగ్స్ కొంచెం మనకు వీకే అనిపిస్తాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ బై జీవి ప్రకాష్. సో జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్లాడిచ్చాడు. అండ్ మంచి థియేటర్లో, మంచి సౌండ్ ఉన్న థియేటర్లో, సిస్టమ్ చూస్తే మాత్రం థియేటర్లో అండ్ యూ కెన్ ఎంజాయ్ అలాట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. అండ్ అజిత్ వస్తుంటే అజిత్ లుక్స్ కానీ, నేను చెప్తాంటే నేను కూడా బేసిక్ గా అజిత్ ఫ్యాన్ ఏంటి. సో అందుకే నాకు కూడా ఈ మూవీ స్టోరీ పరంగా తమిళ పై ఎక్కువైంది అనిపించిన, ఏది మరీ టూ మచ్ వేసిన ప్రతి క్యారెక్టర్ మరీ అజిత్ లేపేస్తుంది. రెడ్ డ్రాగన్ భజన చేస్తుంది అనిపించిన. బట్ నేనైతే అజిత్ కోసం దాన్ని ఎంజాయ్ చేశాను, భరించాలని చెప్పాలి. అండ్ ఇంకో త్రిష క్యారెక్టర్ కూడా అజిత్ వైఫ్ క్యారెక్టర్.
సో అంత భయంకరంగా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని చెప్పను, బట్ ఓకే, ఉన్నంతలో బాగానే చేసింది. అండ్ అఫ్ కోర్స్ ప్రసన్న క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్, ఇద్దరు మాత్రం చాలా మంచి క్యారెక్టర్ పడ్డాయి. అజిత్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు రెడ్ డ్రాగన్ కి, సో మంచి క్యారెక్టర్లు పడ్డాయి. అండ్ పర్టికులర్ గా మనం చెప్పుకోవాల్సిన ఈ మూవీలో విలన్స్ గా చేసిన అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్. అర్జున్ దాస్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ఉన్నాయి. ఆ ట్విస్ట్ అనే మనకి మూవీ చూస్తేనే తెలుస్తుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఆ మూవీ చూస్తేనే తెలుస్తుంది, అవి మళ్ళీ చెప్పేస్తే స్పాయిలర్స్ అవుతాయి. సో అర్జున్ దాస్ క్యారెక్టర్, అతని డబ్బింగ్ ఎలా ఉంటుంది, వాయిస్ లో బేస్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అటువంటి క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా ఇస్తే, విలన్ మాత్రమే కాదు, విలనిజం మొత్తం విలనిజం మాత్రం చూపిడు. ఆ విలన్ లో కూడా కొన్ని యాంగిల్స్, కొన్ని రొమాంటిక్ యాంగిల్స్, కొన్ని కామెడీ యాంగిల్స్ అన్ని ప్రతి క్యారెక్టర్ లో ఓన్లీ సీరియస్నెస్ కాకుండా కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ కూడా అధిక్ రవిచంద్రన్ ట్రై చేశాడు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. సో ఓవరాల్ గా ఈ మూవీ చూస్తే మీరు ఏదో గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఏదో బిల్లా ఊహించుకొని బిల్లా లాగా సీరియస్ మోడ్ లో ఉంటుందని మాత్రం వెళ్ళొద్దు. బట్ బిల్లాలో ఉండే షార్ట్స్ అయితే ఉంటాయి, బిల్లాలో ఉండే సీన్స్ అయితే ఉంటాయి, బట్ నాట్ ఇన్ వెరీ సీరియస్ మోడ్. సీరియస్ మోడ్ అయితే ఏ ఒక్క సీన్ కూడా నడవదు, మహా అంటే 1-2 సీన్లు నడుస్తాయి. బట్ ఒక తండ్రి కొడుకుల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చాలా బాగా చూపించారు. అంటే దీని ఒక ఫ్యామిలీ పరంగా కూడా, గ్యాంగ్స్టర్ మూవీ అయినా ఫ్యామిలీ పరంగా కూడా బాగా చూపించారు. అండ్ రివెంజ్ తెచ్చుకునే ఒక విలన్ గా అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగా కుదిరింది. అర్జున్ దాస్ క్యారెక్టర్ చాలా బాగుంది, తన మేక్ ఓవర్ కానీ, తన మేకప్ కానీ అన్ని. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సిన కాస్ట్యూమ్స్, వింటేజ్ లుక్స్, అవన్నీ వర్కౌట్ అయినాయి. వింటేజ్ లుక్స్, వింటేజ్ సాంగ్స్, మన అజిత్ పాత సాంగ్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక సిమ్రాన్ ఒక క్యామియో క్యారెక్టర్ ఉంది, అది బాగుంది సిమ్రాన్ క్యారెక్టర్. అండ్ పాతకాలం మన వాలి సినిమా, ఇవన్నీ వింటేజ్ లుక్స్ అన్ని గుర్తొచ్చి మనకి ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోతాం. అయితే ఫైనల్ గా నేను చెప్తాండి, గ్యాంబ్లర్ బిల్లా తర్వాత నేను మస్త్ ఎంజాయ్ చేసిన సినిమా అజిత్ సినిమా అంటే ఈ మూవీ అని చెప్పాలి. నేను ఒక ఫ్యాన్ గా మాత్రం, ఒక ఆడియన్, కామన్ ఆడియన్ చెప్తున్నాను. సో మీరు థియేటర్ పోతే ఎక్కువ తలనొప్పి లేకుండా క్రింజ్ కొంచెం భరిస్తే, ఈ ఎలివేషన్స్ కొంచెం భరిస్తే మాత్రం యూ కెన్ ఎంజాయ్ అలాట్. సో ఈ వీకెండ్ కి ట్రై చేయండి ఫ్రమ్ తలా అజిత్. సో దట్ ఈస్ రివ్యూ అబౌట్ గుడ్ బ్యాడ్ అగ్లీ బై తలా అజిత్. థ్యాంక్ యూ, బాయ్. This is Pawan signing off.